ఫ్రెండ్స్ అనుకున్న దానికంటే చాలా ముందుగానే జనవరిలో లాంచ్ అవ్వాలి యాక్చువల్గా రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్, కానీ ఈసారి కొంచెం ముందుగానే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రెడ్మీ నోట్ 6 ప్రో యొక్క హ్యాండ్స్ ఆన్ వీడియోస్ అయితే ఒకటి రెండు యూట్యూబ్లో వచ్చాయి. ఒకటి పాకిస్తానీ యూట్యూబర్ వీడియో వాలి సర్కార్ హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే చేశాడు. సో అది చూసి చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా షాక్ అయ్యారు. సో చాలామందికి రాలేదు, తనకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. సో ప్రజెంట్ అయితే ఆ వీడియోని తను రిమూవ్ చేశాడు. ఇంకొక ఛానల్ సలీం బాబా టెక్నికల్, దుబాయ్ బేస్డ్ ఛానల్, అందులో కూడా రెడ్మీ నోట్ 6 ప్రో యొక్క అన్బాక్సింగ్ అయితే చేశారు. సో ఈ ఇద్దరు అన్బాక్సింగ్ హ్యాండ్స్ అని చూపెట్టిన రెడ్మీ నోట్ 6 ప్రో అయితే చూడడానికి బ్యాక్ సైడ్ సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లానే ఉంది, MI A2 లానే ఉంది అండ్ రెడ్మీ Y2 లానే ఉంది. సేమ్ అదే డిజైన్ విషయంలో మాత్రం ఈ రెడ్మీ నోట్ 6 ప్రోలో ఎలాంటి చేంజ్ అయితే కనిపించలేదు. సో ఈ హ్యాండ్స్ ఆన్లో మనకు కనిపించిన రెడ్మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్ తెలుసుకునే ముందు, ఈ రెడ్మీ నోట్ 6 ప్రో గ్లోబల్గా రెడ్మీ నోట్ 6 ప్రో ఇండియాలో రెడ్మీ నోట్ 6గా వచ్చే అవకాశం ఉంది. సో మేబీ రెడ్మీ నోట్ 6 ప్రోగా మరో ఫోన్ను బెటర్ ప్రాసెసర్తో ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే అలీ ఎక్స్ప్రెస్లో లిస్ట్ చేసిన మరియు ఈ హ్యాండ్స్ ఆన్ వీడియోలో చూసిన రెడ్మీ నోట్ 6 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో మనకి 6.28 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఇందులో మనకి మొదటిసారి రెడ్మీ నోట్ సిరీస్లో నాచ్ అయితే కనిపించబోతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 20+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ 12+5 మెగాపిక్సెల్ కెమెరా లభించబోతుంది. సో ఈ వేరియంట్లో మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 636 ఉంచారు. సో ఇండియాలో లాంచ్ అయ్యేటప్పటికి స్నాప్డ్రాగన్ 660తో తీసుకొస్తే ఇది బెటర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఇండియాలో లాంచ్ అయిన నోట్ 5 ప్రోకి. లేదా చెప్పాలంటే ఇది ఫ్రంట్ 20+2 జస్ట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అప్గ్రేడ్ అనుకుంటున్నారు, కానీ అదంతా అప్గ్రేడింగ్ కాదు. నార్మల్గానే రెడ్మీ నోట్ 5 ప్రోలో ఫ్రంట్ కెమెరా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, సింగిల్ 20 మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ. అండ్ అలాగే నాచ్ కనిపిస్తుంది, అది చాలామంది అయితే ప్రిఫర్ చేయరు. సో ఈ హ్యాండ్స్ ఆన్లో కనిపించిన రెడ్మీ నోట్ 6 ప్రో అయితే ఇండియాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 5 ప్రోకి అయితే అంత మంచి అప్గ్రేడ్ అవ్వబోదు. అంతేకాకుండా ఇందులో మనకి సేమ్ 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో మన ఇండియాలో కూడా సేమ్ వేరియంట్ లాంచ్ అయితే మాత్రం అది రెడ్మీ నోట్ 5 ప్రోకి అంత గొప్ప అప్గ్రేడ్ ఏం కాదు. సేమ్ డిజైన్, సేమ్ ప్రాసెసర్, సేమ్ బ్యాటరీ, జస్ట్ ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ నాచ్, ఈ రెండు తప్పితే నోట్ 5 ప్రోకి నోట్ 6 ప్రోకి పెద్ద తేడా ఏం లేదు. చూద్దాం ఇండియాలో లాంచ్ అయ్యే టైంకి రెడ్మీ నోట్ 6 ప్రో స్నాప్డ్రాగన్ 660తో వస్తుందో చూడాలి. అండ్ డిస్ప్లే కూడా అలీ ఎక్స్ప్రెస్లో AMOLED డిస్ప్లే అని లిస్ట్ అవుట్ చేశారు, కానీ AMOLED డిస్ప్లే వచ్చే అవకాశం అయితే లేదు నాకు తెలిసి. సో AMOLED డిస్ప్లే కనుక వస్తే అది చాలా మంచి అప్గ్రేడ్, కానీ దానికి అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ ప్రైస్ విషయానికి వస్తే దీని యొక్క ప్రైస్ 15,000 to 17,000 ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.